సో ఎలా జరిగిందన్న అంటే మీరు ఇన్ని రోజులు బేసిక్గా మనం ఇక్కడ నుంచే మీరు మీరు నామినేషన్ వేసే కంటే ముందే న్యూస్ లైన్లో ఒక ఇంటర్వ్యూ చేసారు. బ్రదర్ నేను కొట్లాడబోతా ఉన్నా పట్టభద్రులకి కోసం, ఎందుకు కొట్లాడబోతా ఉన్నట్టు కూడా మీరు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళారు, దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు. అంటే ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది పట్టభద్రుల నుంచి, ప్రధానంగా ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం మీద ప్రజలకు విపరీతమైన వ్యతిరేకత అనేది నాకు కనబడ్డది స్పష్టంగా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈరోజు పథకాల గురించి అట్లా పెడితే ఉన్న ఇండ్లు గులకొట్టి హైడ్రాది బాగా ప్రస్తావించారు. హైడ్రా జెడ్సన్ అన్నారు దాదాపు ఒక తీరుగా. హైడ్రా జెడ్సన్ అనే పేరుతోని హైడ్రా దాంతో అన్నారు. మీరు విజువల్స్ కూడా చాలా బాగా చూడొచ్చు. ఇంకా ఈ విధంగా చాలా అంశాలు నిరుద్యోగులే వాళ్ళ ఇష్యూస్ కానీ 12 రోజుల దీక్ష గురించి ఎక్కువ గుర్తు చేశారు. ఫస్ట్ ఆరోగ్యం ఎట్లుంది అని అడిగారు. అది నేను బెల్లంపల్లి మందమర్రి ఆ మూల వరకు పోయినా. ఇక్కడికి వెళ్ళి రామచంద్రపురంకి వెళ్ళి మొదలు పెడితే ఒక ఆసిఫాబాద్ నేను టచ్ చేయలే కానీ అప్ టు బెల్లంపల్లి దాకా పోయిన దగ్గర ప్రతి దగ్గర కూడా పాజిటివ్ రెస్పాన్స్. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఉన్నది. ఎక్కడ గ్రౌండ్ దగ్గర పోయినా నన్ను ఎక్కడ పోయినా కానీ 10 మందిలో ఒకరైతే పక్కా గుర్తుపట్టింది. డైలీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి వాకర్స్ స్టార్ట్ కలిసేది 5 గంటలకు లేచి 5 గంటలకు వెళ్ళి నేను 9 గంటల వరకు వాకర్స్తో వివిధ గ్రౌండ్లలో టైం స్పెండ్ చేసేది. దాని తర్వాత కేవలం ఓటర్లతోనే నేను టార్గెట్ చేసుకున్నా. ఓటర్లు కాక వేరే వాళ్ళతో నేను వెనుక ఉన్న 15 రోజుల కరెక్ట్ వాడుకోవాలి కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఓట్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏ బూత్లలో ఎక్కువ ఉన్నాయి, ఆ బూత్ పరిసర ప్రాంతాలపై నేను అక్కడ టార్గెట్ చేసి ఆ సెంటర్లో తిరిగినాం. కాబట్టి అంటే ఆ టైంను కరెక్ట్గా నేను వాడుకున్నాము. ఎక్కువ శాతము నేను గ్రాడ్యుయేట్ని కలిసిన అందరికి కూడా 99% పాజిటివ్ రెస్పాన్స్. ఈరోజు ఆల్ కమ్యూనిటీస్కి వెళ్ళి ఉన్నది, ఒక కమ్యూనిటీ కాదు, ఆల్ కమ్యూనిటీస్కి వెళ్ళి ఈరోజు సపోర్ట్గా ఫేవర్గా ఉన్నది.